ఎంపీ ధర్మరాజు గారికి, ఎంపీ ధర్మరాజు గారికి, ఎంపీ ధర్మరాజు గారికి, మన నియోజకవర్గ 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 ఎంపీ ధర్మరాజు గారికి. గుడ్ మార్నింగ్ సార్. రావయ్య మహేష్, ఏమంటున్నాడు ఆ కాంట్రాక్టర్ కనకారావు? ఆ కాలనీ కన్నా తనకి ఇప్పిస్తే మనకు 10 లక్షలు ఇస్తా ఉంటున్నానండి. వాడికి మినిమం 50 లక్షలైనా మిగులుతుంది, మనకు కనీసం 20 లక్షలైనా ఇవ్వకపోతే కుదరదని చెప్పబోయావా? చెప్పానండి, కానీ వాడు ససేమైనా వీల్లేదు అంటున్నాడు. పైగా తనకు 20 కంటే ఎక్కువ మిగలని గోల చేస్తున్నాడు. సరే, అఘోరించమను. సచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే దక్కుదల. గోవిందరావు గారి అబ్బాయికి ఉద్యోగం కావాలి ఒకటే గోల చేస్తున్నాడండి. అడ్డమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి కాదయ్యా నేను మంత్రిని అయ్యింది. తప్పదు సార్, కొన్ని విషయాలు చూసి చూడండి పోవాలి. అన్నట్లు టైగర్ డబ్బు పంపాడు. ఎంత పంపాడు? 50 లక్షలు. వాడు మరీ సోమరపోతే పోతున్నాడు. పోయిన నెల 60 పంపాడు, ఈ నెల 50 పంపాడు. కనీసం మరి ఓటైనా లేకపోతే వాడేం ఖచ్చితంగా. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు సార్? వాడు ఛాయశక్తులు దోపిడీ చేస్తున్నాడు, అందులోనే మీ ఓటా ఇస్తున్నాడు. వాడికి కనీసం పోలీసులు కూడా ఇల్లు దొరకట్లేదేమో. ఇల్లు దోసుకుంటే ఏమొస్తుందయ్యా? వారానికి ఒక ఊరు, నెలకొక బ్యాంకు దోపిడీ చేస్తే రథం చెడ్డ ఫలం దక్కుతుంది. వాడిని మనం కాపాడుతున్నందుకు గిట్టుబాటు అవుతుంది. మీరు టైగర్ ని ప్రభుత్వం నుంచి కాపాడగలరేమో కానీ ప్రజల నుంచి కాపాడలేరుగా. అందుకే పాపం వాడు జాగ్రత్తగా దోపిడీ చేస్తున్నాడు. ఏందయ్యా సెక్రటరీ, వాడి తరపున ఒకళ్ళ తలపుచ్చుకుని మాట్లాడుతున్నావు? నీకు కమిషన్ ఎంత ఇస్తున్నాడు ఏమిటి? అమ్మమ్మ, ఎంత మాట! కలపతరు లాంటి మీరుగా వాడి దగ్గర కమిషన్ తీసుకున్న కర్మ నాకేంటండి? ఆ టైగర్ గారికి సపోర్ట్ గా మాట్లాడుతుంటాను, నాకు డౌట్ వచ్చింది. అది సరే గాని ఆడ వాసన తగిలి 5 రోజులు అయిందయ్యా. ఈ రోజైనా ఉందా లేక వస్తేనా? చంద్రకాంత పువ్వు లాంటి పిల్ల మీకోసం చివరా పక్షులా ఎదురు చూస్తుంది. పిలవమంటారా? ఆలస్యం ఎందుకు, అర్జెంట్ గా పిలువు. కమాన్ జయ, కమాన్. అయ్యగారి కోసం అల్లాడుతున్నావుగా, ఇక నీ సత్తా చూపించు. వాళ్ళ కొల్లు బత్తాయిలా నవ్వులాడుతున్నా నిన్ను చూసి నా నరాలు మాట వినకుండా మారం చేస్తున్నాయి. ఇక మొదలుపెట్టు నీ ఆట పాట.
సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగలే నీ చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోదు తరుణం ఇదేరా సరసకురా దొరా మనోహరా సరసుడని అహో మనోరమ సరసుడని అహో మనోరమ ఎగబడు పూరతో తెగదిగనిగలాడితివే తగది విచిందులతో యమతి కమకలేదివే తీయని దిగిని తీర్చివేయగలనే గిలారా శభాష్ అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువున కమ్మేయరా మావుడినే నా గదిలో కొలువు చేయొచ్చగా నీ కులికి బాటిలు కలిపి గుటకేయరా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళలురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే దొరా మనోహరా సరసుడని అహో మనోరమ నీ పాటి తమ్మున్నవాడు నీ సాటి మరో మగాడు కనబడనే లేదురా ఉంటగా వచ్చారే మహానుభావా మొత్తంగా చేసుకోవా కనబడరా దేవరా వస్తున్నా తారకవే కాదుకుని తడుగునేకున్నదే నీ సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే హసిగల రసికుడవై పసి మిసమిసలేలగరా పెదవుల మధువులపై నీ పదును చూపగరా నిండుగ పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడని ఆహో మనోరమ చిటికలు వేయగలే నీ చటుకున వాణి తీరా వేయగబడుతూ
తగని కలిగల ఇదే మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఎదేరా ఓపిక లేదా ఇంక రేపే ఆకలి చావులతో దేశం వల్ల కళ్ళలో అవుతుంటే నువ్వు రాసకేని విలాసాలలో మునిగి తేలుతున్నావా ధర్మరాజు? ఎవడా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? ఒళ్ళు పొగరెక్కిందా? పగరెక్కింది నాకు కాదు నీకు. ఓట్లేసి దివసీమ ప్రజలు తాగడానికి నీరు లేక తహతహలాడిపోతుంటే నువ్వు పాలను విసికి తాగుతూ పరవశించిపోతున్నావా ధర్మరాజు? భారతదేశాన్ని ఉద్ధరించడానికి దిగి వచ్చిన వాడిలా మాట్లాడుతున్నావు. ఎవరు నాయనా నువ్వు? గాంధీకి వారసుడివా? నా పేరు క్రాంతి. నేను గాంధీకి వారసుడిని కాదు, నెహ్రూకి మనవని కాదు. గాంధీ పేరు చెప్పుకొని ప్రాంతీయుల మురికి తెలియని ఇలాంటి నాయకులకు గుణపాఠం చెప్పాలని పరకు దిగిన బాలచంద్రుడిని. బ్రహ్మనాయుడు నాకు భయం లేదు. ఇలాంటి ఉగ్రవాదులను పొలిమేరలో పోతేసిన వద్దు. గత చరిత్ర వైభవాన్ని తలుచుకుని గర్వపడటానికి నీ బ్రతుకులో నిజాయితీ నిండి లేదు. పాపాలతో పండిపోయింది, మోసాలతో ఎండిపోయింది. హద్దులు దాటుతున్నావు. బుద్ధిగా బయటికి వెళ్తే బ్రతికిపోతావు. ఇలానే రెచ్చిపోతే నీ పచ్చని జీవితాన్ని జాతికి అంకితం చేస్తాను. జాగ్రత్త. ఈ దేశం సౌభాగ్యం కోసం పాటు పడతానని ప్రమాణ స్వీకారం చేసి పదవిలోకి వచ్చిన నువ్వు ఈ దేశం కోసం ఏం త్యాగం చేశావు? ఈ జాతి కోసం ఏం సుఖాన్ని వదులుకున్నావు? అమాయకుడా, అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని పదవులోకి వచ్చింది దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, నా ఆస్తులను పెంచుకోవడానికే. నీలాంటి నీచమైన రాజకీయ నాయకులు ఉండబట్టే రాజకీయం రంకులా మారింది. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని వంకర వాగ్దానాలు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మీరు అన్ని వస్తువుల ధరలు మరింత పెంచారే తప్ప తగ్గించలేదు. మీరు చేసిన మోసం ప్రజలు తెలుసుకున్న రోజున మీ 100 ఏళ్ల చరిత్ర వల్ల కాటిలో కలిసిపోతుంది. పిచ్చివాడా, ఈ ప్రజలకు ఆ మాత్రం తెలివితేటలే ఉంటే మళ్ళీ మాకు అధికారం ఇచ్చేవారే కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ధర్మరాజు, నాలాంటి యువకులు నడుం కట్టి నీలాంటి స్వార్థపరుల పర్థం బట్టి ఈ సువిశాల భారతదేశాన్ని బంగారు దేశంగా మారుస్తారు. మిమ్మల్ని కక్ష కట్టి కళ తీరుస్తారు. డబ్బు కోసం ఓట్లు అమ్ముకునే ఈ ప్రజలు ఉన్నంత కాలం నాలాంటి నాయకులు పుడుతూనే ఉంటారు. ఈ దేశ సంపదను కొల్లగొడుతూనే ఉంటారు. కాలం తీరే వరకు కాలసర్పం పుసల కొడుతూనే ఉంటుంది. కానీ ఆయువు మూడితే అది చలి చీమల చేతిలో చస్తుంది. కాలం తీరినా ఆయువు ముడినా పదవి నా చేతిలో ఉన్నంత వరకు నా ప్రాణానికి ప్రమాదం లేదు. అధికారం నా చేతిలో ఉంటే ఆ యముడినైనా ఎదిరిస్తాను, ఆ దేవుడినైనా త్యజిస్తాను. కాలకోట విషయాన్ని కడుపులో దాచుకుని కసాయి ధనాన్ని ఆయుధంగా చేసుకుని 10,000 పార్పై పవలించే ఓ ధర్మరాజా, నువ్వు అమాయకులనుకున్న ప్రజలే చైతన్యవంతులై పని వల్ల నిన్ను కబలించిన రోజున ఏ అధికారం నిన్ను ఆదుకోదు, ఏ పదవి నీ ప్రాణాలు కాపాడలేదు. నువ్వు చెప్పే చైతన్యానికి చితిపరుస్తాను. నాకు హఠం వచ్చిన వాడిని హత మారుస్తాను.
10 కాలాల పాటు పదవిని కాపాడుకోవడానికి ఎన్ని పాపాలైనా చేస్తాను, ఎన్ని ప్రాణాలైనా చేస్తాను. నీ అరాచకత్వానికి కాలం సమీపించింది ధర్మరాజు. మీ పాపిష్టి పరిపాలనలో బతుకులు భారమై, మనుగడ ఘోరమై, పక్క చిక్కిన పడుగు జీవులు ఒక్కొక్కరు ఒక్కిమిడిగా బిగించి మిమ్మల్ని అంతం చేయడానికి కాలంతో వస్తున్నారు. కాచుకో. చూస్తా, వీడు అంతు చూస్తా. డాడీ డాడీ ఈ రోజు నాకు చాలా పెద్ద అవమానం జరిగింది డాడీ. మంత్రి గారి అమ్మాయికి అవమానం జరిగితే ఇక మామూలు మనుషుల సంగతి ఏమిటి? ఎంతకు నిన్ను అవమానించి సాహసించింది ఎవరో చెప్పమ్మా. ఎవడో సామ్రాట్ అంటే డాడీ నన్ను ఘోరాతి ఘోరంగా చాలా చాలా అవమానించాడు డాడీ. సామ్రాట్ ఎవడు వాడు, ఎక్కడ ఉంటాడు, అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. ఏం లేదు డాడీ, నిన్న అలా రోడ్డు మీద వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ చేశాను. వాడికి చెయ్యి పోయింది. దానికి నష్టపరిహారంగా నేను 5 లక్షలు ఇవ్వాలని చాలా డిమాండ్ చేస్తున్నాడు డాడీ. ఒక అనామకుడి చెయ్యి ఖరీదు 5 లక్షల. నా దృష్టిలో ఒక ప్రాణం ఖరీదే 5,000కి మించలేదు. డాడీ నన్ను మోసంతో ఇంటికి పిలిచి నా ఒంటి మీద నగలు తీసుకుంటానని నన్ను భయపెట్టాడు డాడీ. అయితే వాడు భూమి మీద బ్రతకడానికి వీలేదు. వాడిని అర్జెంటుగా లేపేయాలి. డాడీ చూడు, వాడు ఒక పెద్ద కిలాడిలా ఉన్నాడు డాడీ. మన ఇంటికే వచ్చి మన ఇంటిలో ఉన్న డబ్బుని దోచుకుంటా అని నాతో ఛాలెంజ్ చేశాడు డాడీ. వాడు మన ఇంట్లో అడుగు పెడితే వాడి ప్రాణం తీయడానికి నాకు 10 నిమిషాలు చాలు. చూడు డాడీ చూడు, 10 నిమిషాలు కాదు 10 రోజులైనా వాడు మర్చిపోలేనంత అవమానం వాడికి జరగాలి డాడీ. డోంట్ వరీ గీత, ఇప్పుడే మన వాళ్ళని పంపించి వాడి వివరాలు సేకరించి వాడు అంతు తెలుస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు డాడీ. వాడు వాడు ఈ రోజే వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడగాలి డాడీ. అదెంత పని బేబీ, రేపు తెల్లవారేసరికి వాడి చేత నీకు క్షమాపణ చెప్పిస్తాను. మరి కావాల్సిన ఇల్లు ఇదేనంటావా? ఇల్లే అని మానవ లేదు. అంత గట్టిగా చెప్తున్నావు, నీకెలా తెలుసురా? ప్రపంచంలో నాకు తెలియదంటే ఏమీ లేదురా. నీ బొంద, నీకు తూర్పేదో పడవరేదో తెలియని ఎదవై బడైలు పడుతుందిరా బాబాయ్. కాదు అబ్బాయి, నా పవర్ నీకు తెలియక నువ్వు అలా అనుకుంటున్నావు. తెలుసురే బాయ్, నువ్వు ఆ మధ్య కోడప్ప కూడా తినాలకు పోయి దారి తెలియక వారం రోజులు వాగొట్టుని పడుకుందావు కదరా. దారి తెలియకరా, అక్కడ పురుగుంటే మంత్రశక్తులు వస్తాయని మా తాత చెప్పాడు. అలాగా? అయితే నీకు మంత్రశక్తులు వచ్చాయారా? వస్తే నాకు ఒక మంత్రం పెట్టరా. పెట్టదు నాయన, అందుకని ఇంకా 50 రోజులు పెట్టేవంటే గట్టి మందులు పెడతాను. నువ్వు పెట్టే మొండమోబి మంత్రానికి నేను నీకు 50 రోజులు కొట్టాలా? లంకలో పడతావు. నాకు గాని తిక్క రేగిందంటే నీ ఖాళీగా పోయేలా కబాలి మంత్రం పెడతాను. నీకు కనీసం నా బాబే నువ్వు పెట్టే మంత్రానికి కాలు కాదు కదా, వేలు కూడా ఇరగదరా.
ఏయ్, నాకు తిక్క రేగిందంటే నీకు చేతబడి చేస్తాను. నీకు కనీసం ఏలు మంత్రి కూడా రాదు. నసపెట్టకలా దంగిలయ్యాల. ఎంతో నిలగబోతామన్నది నీ కర్మ. అబ్బో బాగు చేయలేనట. అబ్బో బయలుదేరాడండి పెద్ద పోటుగాడు. ముందు నువ్వు బాగుపడరా, తర్వాత జనాన్ని బాగు చేద్దావు కానీ. చిన్నప్పుడే బాగుపడ్డారా చిట్టు నాయన? నా పవర్ నీకు తెలియక నువ్వు అలా అనుకుంటున్నావు. సరే, నువ్వు ఒక మంత్ర విద్య చూపెట్టు, అప్పుడు గొప్పవాడు అని ఒప్పుకుంటాను. అయితే నువ్వు కళ్ళు మూసుకుని చెప్పులు మాత్రం అనుకుంటూ ఉండు. అవుతుంది. అబ్బా అప్సరస, ఇదేదో బాగానే ఉంది. అప్సరసగానే వచ్చిందంటే నా స్వామి రంగా. అబ్బో రేయ్, ఏమందరూ చెప్ప. అయితే సరిగ్గా విను. చెప్పరా. ఓం విద్యాశాంతి, ఆహా, ఓం సౌందర్య, ఓహో, ఓం మీనా, అబ్బా, ఓం మనీష అబ్బబ్బబ్బబ్బో. అనుకుంటూ ఉండు. అప్సరస పట్టేసమవుతుంది. సరే, ఓం విజయశాంతి, ఓం శ్రీదేవి, ఓం మనుష్క, రాయే రాయ కింద పండైపోయి రసమై కారిపోతుంది. రాయ బొమ్మాలి. అబ్బో, అబ్బబ్బబ్బబ్బా. ఆహా. ఓ, వచ్చేసి. ఆహా. అమ్మ నా కొడుకు ఇది నిజంగానే చెప్పేస్తున్నాడు. ఇది కాదు అబద్ధంలో తెలిసిందంటే నా ఈపు ఓడగొడతాడు. వీడి కళ్ళు తెరగ ముందరే నే పారిపోవాలి. ఆహా! అబ్బబ్బబ్బా! ఓహ్! అబ్బబ్బా! ఏ నా తపస్సుగా వచ్చి ఆకాశం నుండి దిగి వచ్చావా నా అందాల అప్సరస? వచ్చిందండి బయ్య. ఆ మంత్రం బాగానే పనిచేస్తున్నట్టుంది. ఏయ్, ఎవరు మీరు? ఏంట్రా పెద్ద మెంటల్ కేసులా ఉన్నారు, అలా చూస్తున్నారేంటి? ఏ మంత్రవాదం కాదు, గుంటుకురాళ్ళం. అవును, వాడేమో సూపర్ స్టార్ కృష్ణ, నేనేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే ఉన్నారు కానీ సరే 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 ఆగాగు, ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. అదే అర్థం కావడం లేదు. నీ పలసాగా వచ్చిన సంగతి కూడా మర్చిపోయావు. అదిరిపోతుందని అన్నాన్ని చూసి నేనెవరు, నా పేరేమిటో మర్చిపోయిన పాప. అలాగా, అయితే నీకు అట్ల కర్ర బాగా కాల్చి వెనకాల బాతలు పెట్టాలి. అక్కర్లేదు, నీ అరిచొస్తే గాని ఒక్కసారి నా బుద్ధిలో ఏమంటే చిన్నప్పుడు సంగతులు కూడా గుర్తు వస్తాయి. చక్కటి ఉల్లి నోటితో ఒక్కసారి గాని నా పేరు పెట్టి పిలిచావనుకో, నాకు పోయిన జన్మలోని సంగతులు కూడా గుర్తొస్తాయి. అవేవి నాకు అవసరం లేదు కానీ మీ ఇద్దరికి నాకు తెలిసి అట్ల కర్రే కరెక్ట్. ఈ పిల్ల అట్ల కర్రే కానీ చదివినట్టుంది. పారిపోదాం పదరా. అవును, వద్దన్న వాత పెడతానంటుంది. పరిగెత్తున్నా పట్టు. అయ్యి బాబోయ్. కంచుకొస్తావా, మంచుకొస్తావా, పూర్ణికొస్తావా, కన్న డిన్నర్ ఇస్తావా. లంచుకొస్తావా,
అంటావా దై దై తప్పుకుని దూలడిక్కవా ఉన్నమ్మావి తోటకొస్తావా గుమ్మ సోకు పండు ఇస్తావా కాదల్ మన్న కంటడిక్కవా వెటికర మామన కైపిడిక్కవా లంచుకొస్తావా మంచుకొస్తావా కొన్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా బయట నిదే పట్టుకుంటే పిచ్చపడే ఊపిరి పరువతిలే ముత్తమిడా ఎక్కపట్టాలెప్పడి బయట నిదే పట్టుకుంటే పిచ్చపడే ఊపిరి పరువతిలే ముత్తమిడా ఎక్కపట్టాలెప్పడి చిలక చెడ నడుము కింద ఎగిసి పడే ఏం కదా తుళ్ళియడం నింజమిలా కిడికిడికి పోసినా జై జై కసుబడి చేరుకున్నామా నాదై కిస్కబడి ఆడగిరా నేరంగా కోరుకున్న రంభలగా కోరిక తీర్చే నా కరుణేనా మధురనీత సుందరమాన్య మనకై కేట విరుచుకువాయా లంచుకొస్తావా మంచుకొస్తావా కోటికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా ನೀನಿ ಪಟ ಮುಂತಿರಿದ ಇಂದಾಳಗ ಸುಂದರಿ హత్తుకుంటే మత్తులకే ముదుడుపోయేలాగిరే ನೀನಿ ಪಟ ಮುಂತಿರಿದ ಇಂದಾಳಗ ಸುಂದರಿ హత్తుకుంటే మత్తులకి మొదలు పోయేలాగిరి పొంగి వరం ఇళమయిల మునకదని పడ్డవా పరుచుకుంటూ పట్టె మంచం పంచుకుందాం మక్కువా కై సేతు విట్టు పాతికలామా హాయ్ హాయ్ గుమ్ము గుమా చేసుకున్న అందమా நீதான் எனக்கு பொன்னிறவண்டு நான் தான் உனக்கு பெண்கள் கண்டு సందేలేత పూచండు కందిచేలు చిత్తంగుండు మంచుకొస్తావా మంచుకొస్తావా కొన్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సోకు పాకవా పాక కేకవా పొక్కలు కొడుకవా కన్ను డిన్నరిడుకవా సై సై సోకులతో సై అంటావా దై దై తప్పుకుని దూలడిక్కవా దున్నమ్మావి తోటకొస్తావా గుమ్మ సోకు పండు ఇస్తావా కాదల్ మన్న కంటడిక్కవా అటికిర మామన కైపిడిక్కవా లంచుకొస్తావా మంచుకొస్తావా కొన్నికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా చూసి వచ్చేసా హలో అశోక్, ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చా? వచ్చి వారమైంది. ఏంటి వారం అయ్యిందా? అంటే వారం అయితే ఇప్పుడా నన్ను చూడటానికి వచ్చేది? ఏయ్, కోపం వచ్చిందా? కోపంలో ఉన్న నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. ఏపా, నేనేమన్నా కొబ్బరి ముక్కనా ఏంటి కొరుక్కుని తినడానికి? నా దృష్టిలో చక్కని చుక్క కొబ్బరి ముక్క ఒకటే. కళ్ళు చెదిరిపోయే నీ అందం ఒళ్ళు విరుచుకుని తుల్లి పడుతుంటే
నా మనసు కొత్త కోరికలతో మత్తెక్కిపోతుంది. ఓ అశోక్, గమ్మత్తుగా మాట్లాడుతున్నావు. అయినా నేను నీతో మాట్లాడను. పో. పోనీ పోట్లాడు, నీ కసి తీరా కౌగిలించుకుని ఆటలాడు. అప్పుడు నీ కోపం తగ్గుతుంది, తాపం పెరుగుతుంది. చూడు అశోక్, నెల రోజుల తర్వాత వచ్చి బాగానే ఐస్ చేస్తున్నావే. ఇవి మాయ మాటలు కాదు డార్లింగ్. అర విరిసిన కుసుమం లాంటి నీ అందం చూస్తుంటే నా ఈడు గోల చేస్తుంది, కోరిక కోడైకొస్తుంది. నీకేంటి బాబు, పగలు నేర్చిన మనగాడివి, ఎన్ని మాటలైనా చెప్తావు. మరి ఏం చేయమంటావు చెప్పు? మొగలి పువ్వుల సొగసులతో రగిలిపోతున్న నీ యవ్వనాన్ని పువ్వులా అందుకుని జివ్వుమనిపించనా? నా ముద్దులతో మురిపించి నవ్వులు కురిపించనా? సరే, 3 ముళ్ళు వేసి నన్ను నీ పెళ్ళాన్ని చేసుకో. అప్పుడే పెళ్లి వద్దు డియర్, ఇంకొన్నాళ్ళు ఆగుదాం. ఏమీ లాభం లేదు సార్, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను. ఆ పని పూర్తి చేసి నిన్ను పెళ్ళాడతాను. ఏంటి అశోక్ అంత ముఖ్యమైన విషయం? కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. వాటిని అణగతొక్కడానికి ప్రభుత్వం నన్ను పంపించింది. ప్రాణాలకు తెగించే ఆ ఉద్యోగం ఎందుకు అశోక్? నా కోసం వదిలే. లేదు గీత, మా అమ్మను హత్య చేసిన బందిపోటు దొంగ టైగర్ ప్రస్తుతం ఈ నగరానికి దగ్గరలోనే ఉంటున్నాడు. వాడిని ఉరికమ్మ వెక్కించి నా తల్లి ఆత్మకు శాంతి కలిగించాలి. అంతే కదా, నన్ను నీ అర్ధాంగిని చేసుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పగలో నేను కూడా పాలు పంచుకుంటాను అశోక్. నువ్వు పంచుకోవలసింది పగలు ప్రతీకారాలు కాదు, నా ముద్దు మురిపాలు. నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు. ఈలోగా మా నాన్న ఏ ఫారెన్ మొగిడ్నో తీసుకొస్తాడు, నన్ను కట్టబెడతాడు, నాకు కట్టబెడతాడు. గీత, నన్ను ఎంచక్కా ఎగరేసుకుపోతాడు. గీత, నిన్ను నాకు కాకుండా చేయగలిగిన మగాడు ఈ ప్రపంచంలోనే లేడు. డోంట్ వర్రీ డార్లింగ్. నువ్వు ఇలాగే చెప్పి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నువ్వు నా మనసులోనే ఉండి గిలిగింతలు పెడుతుంటావు. సరిగ్గా నెల రోజులు టైం ఇవ్వు, నా ప్రతీకారం తీర్చుకుని నిన్ను ఆనందంగా అందుకుంటాను. చూడండి సార్, మీకోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను. నీకోసం ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటూ నీకోసం కలలు కంటూ అశోక్ 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 అంటూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఊర్లోనే ఉంటాను. ప్రతిరోజు నిన్ను కలుసుకుంటాను. అయితే అంతవరకు నేను కలలు కంటూ ఉండాల్సిందేనా? కాలం గడపవలసింది కలలో కాదు, నా కౌగిలలో. తీగలా ఊగుతున్న నీ నడుము నా అరచేతిలో అందంగా సాగుతూ ఉంటే కాలం ఆగిపోవాలి, నేను నీ గుండెల్లో దాగిపోవాలి. గీత, మల్లిక
ఓసారి ఏలు నొక్కుతుంటే ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ చీ అంటే ఓసారి కోంటే ఓసారి చాటు మాటుగా సయ్యంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి వీళ్ళు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి తప్పేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి తప్పేస్తుంటాయి ఫీలింగ్స్ రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట కోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండానని సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటే వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి చుట్టూ ముడిచినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ తూవాలుతో నా కరుణ తుడిచినప్పుడు నడుమ నువ్వు నా నడుపు తరిమినప్పుడు అన్న కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు చేసినప్పుడు సొంత ముగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి తప్పేస్తుంటాయి ఫీలింగ్స్ Thank you.